హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది పచ్చళ్ళు, వడియాలండి. అలాంటి ఒక మంచి పచ్చడి, నిల్వ పచ్చడి రెసిపీ మనకి వంకాయ పచ్చడి అండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకొని చూపిస్తున్నానండి. ఈ వంకాయలు మనం కొంచెం ముదురుగా ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి. ఒక 1/2 కేజీ వంకాయలు శుభ్రంగా కడిగేసి తుడిచేసి ఆరబెట్టేసుకోవాలి, తడి లేకుండా. మనకి కావాల్సిన సైజుని బట్టి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చేతులకి ఏం తడి లేకుండా చూసుకొని ముక్కలు కట్ చేసుకొని దాంట్లో ముందుగా మనం 2 స్పూన్ల పసుపు వేసి, 1/2 కేజీ వంకాయలకి 100 గ్రాముల ఉప్పు సరిపోతుంది. మనం తీసుకున్న 100 గ్రాముల ఉప్పులో సగం ఉప్పు కొద్దిగా వేసి, అలాగే పసుపు, ఉప్పు వంకాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలపాలండి. ఇలా చేయడం వల్ల ముక్క తొందరగా మెత్తపడకుండా చాలా రోజులు గట్టిగా ఉంటుంది. అలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని బాగా ఉడికించేసి, మనం 1/2 కేజీ వంకాయలు కాబట్టి దానికి 100 గ్రాముల చింతపండు సరిపోతుంది. చింతపండు దాంట్లో వేసి బాగా మరిగిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలండి. చల్లారిపోయిన తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వంకాయ ముక్కల్లో వేసి బాగా కలపాలండి. ముక్కకు బాగా పట్టేలాగా చింతపండు పేస్ట్ అంతా కలిపేయాలి. తర్వాత దీంట్లోకి మనం 1/2 కేజీ వంకాయలకి 150 గ్రాముల కారం తీసుకోవాలి. 150 గ్రాముల కారాన్ని కూడా అందులో వేసి బాగా కలపాలండి. తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర దోరగా వేయించి మిక్సీలో పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇవి వేయించుకున్నాక చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒలిచి పెట్టుకొని అవి కూడా వేసి కలుపుకోవాలండి. పచ్చట్లో అన్నిటిని వేసి కలిపేసి ఒక 4-5 రోజులు కనుక పక్కన పెట్టేస్తే బాగా నీరు ఊరుతుందండి. తర్వాత మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఒక గిన్నెలోకి మనం శనగ నూనె, ఆవాలు, చిన్నులపాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కనుక కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే వంకాయ పచ్చడి టేస్ట్, ఆ ముక్క కూడా చాలా బాగుందండి గట్టిగా. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మోర్ వీడియోస్.